గత ప్రభుత్వం బుడమేరు కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడంతో ముంపు పెరిగింది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదామా అన్న ఆలోచనలో మంత్రులు ఉన్నారని రోజా విమర్శించారు. ఇవాళ తన కాళ్ళు పెట్టినటువంటి వరద నీరు ఎక్కడి నుంచి వచ్చింది? తాను నిర్లక్ష్యం చేసిన బుడమేరు నుంచి వచ్చింది. 5 సంవత్సరాల్లో 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసిన బుడమేరు నుంచి వచ్చింది. 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి బుడమేరుకి గండ్లు పడి వచ్చినాయి అనేటువంటి విషయం కూడా మరి ఆయన మర్చిపోయి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా మాట్లాడినా మేము కూడా మాట్లాడగలం. ఆ రోజు ఏదో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోతే ఊళ్ళు తుడిచిపెట్టుకుపోతే 36 మంది చనిపోతే తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కాలు బయటకు పెట్టి కనీసం పరామర్శించలేదు ఈ పెద్ద మనిషి. ఆ రోజు ఈరోజు రాజకీయాలు చేయడానికి తగుదునమ్మని తానే వరదకు కారకుడై ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది.